డ్రామా స్టార్టింగ్లో జీను తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఒక మంచి వేటగాడిగా మారాలంటే ముందు నువ్వు ఎంతో బలహీనమైన ఎరలాగా కనిపించాలి అని. అప్పుడే మిస్టర్ షెన్ ఇంటికొస్తాడు. పని వాళ్ళు అతనికి వెల్కమ్ అని చెప్తారు. మిస్టర్ షెన్ రూమ్లోకి రాగానే లోపలున్న జీనుని చూసి షాక్ అవుతాడు. ఎవరు నువ్వు అని అంటాడు. జీను అమాయకంగా కళ్ళు తిప్పుతూ, సార్, నేను కొత్తగా వచ్చిన పని మనిషిని. నా పేరు జీను. మీ స్నానం కోసం నీళ్లు సిద్ధంగా ఉన్నాయి, అనుమతిస్తే నేను వెళ్తాను సార్ అని అంటుంది. మిస్టర్ షెన్ తన నడుం వైపు చూస్తూ, ఏంటిది, నన్ను సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నావా అని అంటాడు. జీను భయపడినట్టుగా నటిస్తూ, లేదు సార్, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఈరోజు నా ఫస్ట్ డే, అందుకే సరిగ్గా ఎలా బిహేవ్ చేయాలో తెలియడం లేదు. ప్లీజ్ నన్ను జాబ్లో నుంచి తీసేయకండి సార్, నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్ అని బతిమాలుకుంటూ ఉంటుంది. జీను మనసులో, మగాళ్ళని ఈజీగా సెడ్యూస్ చేయడానికి పవర్ఫుల్ వెపన్ తనపైనే పూర్తిగా ఆధారపడిన ఒక అందమైన పిచ్చి అమాయకురాలైన అమ్మాయిలాగా కనిపించడమే అని అనుకుంటూ ఉంటుంది. మిస్టర్ షెన్ సోఫాలో కూర్చుని, అలా నిలబడ్డం ఏంటి, వెళ్ళి వైన్ పట్టుకుని రా అని అంటాడు. జీను వైన్ తెచ్చి ఇవ్వగానే షెన్, నేను చాలా అలసిపోయాను, నా కాళ్ళకి మసాజ్ చేయని అంటాడు. జీను కాస్త వెనకడుగేయగా, చెప్పింది విను అని అరుస్తాడు. జీను మసాజ్ చేస్తూ ఉండగా అనుకోకుండా వైన్ గ్లాస్ ఒలికి షెన్ షర్టు మీద పడుతుంది. జీను కంగారుగా తొడవబోతే షెన్ తన చేతిని గట్టిగా పట్టుకుని, తొడవద్దు, నా షర్టు మీద ఉన్న వైన్ని నీ నాలుకతో తీసేయని వికృతంగా చెప్తాడు. జీను భయంతో, సార్ నేను అని నమ్ములుతూ ఉంటుంది. షెన్ కోపంగా, రెండోసారి చెప్పనివ్వకు అని అంటాడు. అంతలోనే పై అంతస్తు నుంచి షెన్ వైఫ్ జీనుని పిలుస్తుంది. జీను వెంటనే, సార్, మేడం నన్ను పిలుస్తున్నారు, నేను వెళ్ళకపోతే నన్ను జాబ్లో నుంచి తీసేస్తారు, ప్లీజ్ తనకి ఈ విషయం చెప్పకండి సార్ అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. షెన్ నవ్వుతూ, నేను నిన్ను జాబ్లో నుంచి తీసేస్తానని భయం లేదా అని అడుగుతాడు. జీను కళ్ళలో నీళ్లతో, సార్, నాకు ఫ్యామిలీ అంటూ ఎవరూ లేరు, నాకంటూ వెళ్ళడానికి ఏ ప్లేసు లేదు అని అంటుంది. షెన్, నువ్వు ఆర్ఫన్వా అని అడుగుతాడు. జీను బాధగా, ముందు కాదు సార్, కానీ ఎవరో నా ఫ్యామిలీని పూర్తిగా నాశనం చేశారు అని తన గతాన్ని గుర్తు చేసుకుంటుంది. మేడం మళ్ళీ పిలవడంతో జీను, నేను బట్టలు మార్చుకొని తొందరగా వెళ్ళాలి సార్ అని అంటుంది. షెన్ తనని ఆపి, ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, ఇక్కడే మార్చుకో, లేదంటే నువ్వే నన్ను సెడ్యూస్ చేయడానికి వచ్చావని నా వైఫ్కి చెప్పేస్తాను అని బెదిరిస్తాడు. జీను, సార్, నా దగ్గర వేరే బట్టలు లేవు అని అంటుంది. షెన్ లోపలున్న తన వైఫ్ డ్రెస్సింగ్ రూమ్ వైపుగా చూపిస్తాడు. జీను మేడం బట్టలు వేసుకుని బయటికి రాగానే షెన్ తనని చూస్తూ, నా వైఫ్ బట్టలు నీకే చాలా చక్కగా సరిపోయాయని తన దగ్గరికి వస్తాడు. జీను, నేను వెళ్తాను సార్ అని తప్పించుకుని మేడం రూమ్కి వెళ్ళిపోతుంది. మేడం కోపంగా, ఎక్కడికి వెళ్ళావు జీను, ఎప్పటి నుంచో వెతుకుతున్నాను, ఫస్ట్ రోజే ఇలా చేస్తే నిన్ను జాబ్లో నుంచి తీసేస్తాను అని అరుస్తుంది. జీను, క్షమించండి మేడం, నా బట్టలు పాడైపోవడంతో కొత్తవి మార్చుకుని వచ్చాను, ఇవిగోండి ఫ్రూట్స్ అని ఇస్తుంది. జీను ఫ్రూట్స్ మేడంకి ఇస్తూ మనసులో నవ్వుకుంటుంది. ఎరా బయటపడబోయే ముందు వేటగాడు తన ఉచ్చిని పక్కాగా రెడీ చేసుకోవాలి అని. అప్పుడే మిస్టర్ షెన్ రూమ్లోకి వస్తాడు. ఇక కాసేపటికి కిచెన్లో జీను కేక్ని రెడీ చేస్తూ ఉంటుంది. అప్పుడే మిస్టర్ షెన్ వెనక నుంచి వచ్చి తనని ఆపి, కేక్ చేస్తున్నావా, లేదంటే దొంగతనంగా టేస్ట్ చూస్తున్నావా అని అంటాడు. జీను కంగారు పడుతూ, క్షమించండి సార్, ఇంకెప్పుడు ఇలా చేయను అని అంటుంది. షెన్ తన లిప్స్ మీద ఉన్న కేక్ని చూస్తూ, నిన్న నైట్ నా రూమ్కి ఎందుకు రాలేదు అని అడుగుతాడు. జీను భయపడుతున్నట్టుగా నటిస్తూ, నాకు భయమేసి రాలేదు సార్ అని అంటుంది. షెన్ వెంటనే, నేనంటే అంత భయమా అని దగ్గరికి వస్తూ ఉంటాడు. జీను భయంగా, మిస్టర్ షెన్, మేడం ఇంట్లోనే ఉన్నారు అని అంటుంది. షెన్ నవ్వుతూ, అయితే నిన్న నైట్ చీకట్లో నా దగ్గరికి వచ్చింది ఎవరు అని అంటాడు. జీను కంగారుగా, ఇక ఏమీ మాట్లాడకండి సార్, నేను ఈ ఇంట్లో ఉండాలంటే మీ మాట వినాల్సిందే అని తెలుసు, నేను ముందు ఈ కేక్ని మేడంకి ఇచ్చొస్తాను అని వెళ్ళిపోబోతూ ఉంటుంది. షెన్ తన్ని ఆపి బలవంతంగా కిస్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత జీను కేక్ని తీసుకుని మేడం దగ్గరికి వెళ్తుంది. ఆ మేడం అది తిని, చాలా బాగుంది, కొన్ని డేస్లో నా బర్త్డే బ్యాంక్వెట్ రాబోతుంది కదా, కేక్ బాధ్యత నీదే అని చెప్తుంది. అప్పుడే జీను పెదవుల్ని చూసి, నీ పెదవులకి ఏమైంది జీను అని అడుగుతుంది. జీను కేక్ చేస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా కాలిపోయింది మేడం అని అబద్ధం చెప్తుంది. మేడం, సరే, నేను స్నానానికి వెళ్తున్నాను, నీళ్లు రెడీ చేయని లోపలికి వెళ్తుంది. అంతలోనే అక్కడున్న ప్యాంట్ని చూసి షాక్ అవుతుంది. మేడం కోపంగా, జీను ఏంటిది, ఇది నాది కాదు, ఎవరిది ఈ నీచమైన వస్తువు, ఆయన ఏమైనా వేరే పర్సన్తో తిరుగుతున్నాడా అని అరుస్తూ ఉంటుంది. జీను అమాయకంగా,
మేడం మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మిస్టర్ షెన్ మిమ్మల్ని ఎంతగా లవ్ చేస్తారో ఈ ఇంట్లో అందరికీ తెలుసు. ఆయన అలా ఎలా చేస్తారు? బహుశా ఏ పని మనిషి అయినా పొరపాటున ఇక్కడ పెట్టిందేమో. కోప్పడకండి, నేను దీన్ని బయట పారేస్తాను అని ఆ వస్తువుని తీసుకుని వెళ్తుంది. జీను మనసులో నవ్వుకుంటూ ఒక్కసారి వేటాడినంత మాత్రాన ఎరచిక్కదు, ఉచ్చుని ఇంకా గట్టిగా బిగించాలి అని అనుకుంటుంది. జీను ఒంటరిగా ఉన్నప్పుడు మిస్టర్ షెన్ అక్కడికి వస్తాడు. ఇక జీను తనని నెట్టేస్తూ మీరేమనుకుంటున్నారు? మీకు పిచ్చెక్కిందా? అంత ధైర్యంగా ఎలా బిహేవ్ చేస్తున్నారు అని కోప్పడుతూ ఉంటుంది. షెన్ను, నేను నీ ఓనర్ని. కొన్ని డేస్గా నన్ను ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నావు? కావాలనే చేస్తున్నావా అని అంటాడు. జీను ఆ రోజు తర్వాత నేను బాగా ఆలోచించాను. మేడం నాతో చాలా మంచిగా ఉంటున్నారు, మనం ఇలా చేయడం తప్పు అని చెప్తుంది. అప్పుడే బయట నుంచి మేడం అడుగుల సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. ఆ మేడం డార్లింగ్ అని పిలుస్తూ అటువైపుగా వస్తుంది. జీను భయంగా మిస్టర్ షెన్, మేడం వచ్చేస్తున్నారు, నన్ను చూస్తే జాబ్ నుంచి తీసేస్తారు, ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి అని బతిమాలుకుంటుంది. షెన్ జీనుని గోడకి నొక్కిపట్టి నవ్వుతూ, ఇది వన్ వే గ్లాస్ పిచ్చిదానా, లోపలున్న మనం బయటున్న వాళ్ళకి కనిపించము, కానీ మనం బయటున్న వాళ్ళని చూడొచ్చు అని చెప్పి మేడం కళ్ళ ముందే జీనుని గట్టిగా హక్ చేసుకుని రొమాన్స్ చేస్తూ ఉంటాడు. బయటున్న మేడంకి ఏమీ కనిపించదు, కానీ తన మనసులో డౌట్ స్టార్ట్ అవుతుంది. ఇక షెన్ను బయటికి రాగానే, మేడం నేను నిన్ను ఇటే రావడం చూశాను, ఎక్కడికి వెళ్ళిపోయావు? వేరే ఎవరినైనా చూస్తున్నావా అని అరుస్తుంది. షెన్ను విసుగ్గా, నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావు, పిచ్చిగా మాట్లాడడం ఆపేసి వెళ్ళి పడుకో అని అంటాడు. ఆవిడ తన షర్ట్ మీద ఉన్న లిప్స్టిక్ మరకని చూసి, ఆగు, ఈ లిప్స్టిక్ షేడ్ ఎవరిది? నా దగ్గర ఈ కలర్ లిప్స్టిక్ లేనే లేదు అని అరుస్తుంది. షెన్ను కోపంగా, ప్రెగ్నెన్సీ వచ్చి నీ బుర్ర పనిచేయడం లేదా? నా మీద డౌట్గా ఉంటే వెళ్ళి ఇల్లంతా వెతుక్కో అని అరుస్తాడు. ఆ మేడం పిచ్చిదానిలాగా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి తన లిప్స్టిక్లు అన్నీ కూడా వెతుకుతూ ఉంటుంది. షెన్ను కోపంగా, చెంగ్, నువ్వు ఒక పిచ్చిదానిలాగా తయారయ్యావు, అసలు విచక్షణ లేకుండా బిహేవ్ చేస్తున్నావు అని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. షెన్ను షర్ట్ మీద కావాలనే లిప్స్టిక్ మరక వేసింది జీనుని అని చూపిస్తారు. తను అనుకుంటూ ఉంటుంది, ఆడవాళ్ళు పుట్టుకతోనే డిటెక్టివ్లు అని. ఇక కాసేపటికి జీను, ఇటురా, నేను బయటికి వెళ్ళడానికి ఒక డ్రెస్ని రెడీ చేయి, నా హస్బెండ్ని దొంగలించడానికి ఎంత ధైర్యం? ఆ పిల్ల ఎవరోనే నివాళ కనిపెట్టి తీరుతాను అని అరుస్తుంది. జీను పక్కన నిలబడి, సరే మేడం అలాగే చేస్తానని అంటుంది. ఇక తను రూమ్లోకి వెళ్ళి కావాలనే డోర్ లాక్ చేయకుండా వదిలేసి బట్టలు మార్చుకుంటూ ఉంటుంది. తన వెనకే వచ్చిన షెన్, ఏంటిది, నా వైఫ్ బట్టలంటే నీకు అంత పిచ్చి ఉందా? అనుమతి లేకుండా ఇవి తొడుక్కుంటే చచ్చిపోతావు తెలుసా అని బెదిరిస్తాడు. జీను భయపడుతున్నట్టుగా నటిస్తూ, సార్ మేడం బట్టలు చాలా అందంగా ఉన్నాయని చూస్తున్నాను, ప్లీజ్ సార్ మేడంకి చెప్పకండి అని బతిమాలుకుంటుంది. షెన్ను తన నడుం పట్టుకుని, నా వైఫ్ అంటే అంత భయమా? మరి నేనంటే భయం లేదా? నువ్వు నా వైఫ్ బట్టల్ని లైక్ చేస్తున్నావా, లేదంటే నా వైఫ్ హస్బెండ్ని లైక్ చేస్తున్నావా అని చెవిలో గుసగుసలాడతాడు. జీను, నాకు తెలియదు సార్ అనగా, షెన్ తనని దగ్గరికి తీసుకుంటూ, ట్రై చేస్తే నీకే తెలుస్తుంది అని అంటాడు. అంతలోనే మేడం కోపంగా రూమ్లోకి వస్తూ, షెన్ ఎక్కడుంది అది అని కేకులు వేస్తూ ఉంటుంది. షెన్ వెంటనే జీనుని పక్కన దాచేసి ప్రశాంతంగా కూర్చుని, ఏంటి నీ పిచ్చి, ఇక్కడ ఎవరూ లేరు, నేను కాసేపు రెస్ట్ తీసుకోవడానికి వచ్చాను అని అంటాడు. దానికి చెంగు, ఈ లిప్స్టిక్ నాది కాదు, నేను నీ బిడ్డని కడుపున మోస్తూ ఉంటే నా ముందే వేరే దానితో బంధం పెట్టుకుంటున్నావా అని అరుస్తుంది. షెన్ చూస్తూ, కడుపులోని బేబీ అది నిజంగా నా బేబీనేనా, లేదంటే వేరే ఎవరిదైనానా అని అంటాడు. తను షాక్ అవుతూ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటుంది. షెన్ను, నీకు బాగా తెలుసు, నీకు గొడవ చేయాలని ఉంటే చేసుకో, నేను కిందికి వెళ్తున్నాను అని వెళ్ళిపోతాడు. మేడం ఆ పిల్ల ఇక్కడే ఎక్కడో ఉండి ఉండాలి, నేను కనిపెట్టి తీరుతాను అని వెతుకుతూ ఉంటుంది. కానీ జీను ఎక్కడా కనిపించదు. ఇక తను పిచ్చిదానిలాగా కంగారుగా వెతుకుతూ మెట్ల దగ్గరికి వస్తుంది. అప్పుడే ఒక పిల్లి తన కాళ్ళ మధ్యలోకి వస్తుంది. మేడం కాలు జారి మెట్ల మీద నుంచి దొర్లుకుంటూ కింద పడిపోతుంది. బ్లడ్ వస్తూ ఉండడంతో పని మనిషి అరుస్తుంది, మేడం ఎంత బ్లడ్, బిడ్డ పోయేలాగా ఉంది అని. అది విన్న షెన్ పరిగెత్తుకుంటూ వచ్చి, చెంగ్, ఆంటీ జాంగ్ తొందరగా కారు తీయండి అని అరుస్తాడు. అక్కడే నిలబడి ఉన్న జీనుని చూసి, మేడం నువ్వే నన్ను తోసేశావు, నా బిడ్డని చంపడానికి నువ్వే ఈ పిల్లిని తీసుకుని వచ్చావని అరుస్తుంది. జీను కళ్ళలో నీళ్లతో, లేదు మేడం, నేను పిల్లిని పట్టుకోవడానికే ట్రై చేశాను అంతే, సార్ నమ్మండి, నేను అలా ఎలా చేస్తాను సార్, నమ్మండి సార్ అని ఏడుస్తూ ఉంటుంది. షెన్ కోపంగా, జీను నువ్వు అబద్ధం చెప్పకూడదు అని తన వైఫ్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. జీను తన మనసులో నవ్వుకుంటూ తన గతాన్ని గుర్తు చేసుకుంటుంది.
జీను చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లోకి వచ్చిన చెంగు మిస్సెస్ లిన్, మీకు కూతురి తర్వాత కొడుకు పుట్టబోతున్నాడు, మీరు చాలా లక్కీ అని జీను తల్లితో చెప్తుంది. కానీ తర్వాత తనే గోళీలన్నీ మెట్ల మీద విసిరేస్తుంది. దానివల్ల జీను అమ్మ మెట్ల మీద నుంచి పడి బేబీని ప్రాణాల్ని కోల్పోతుంది. ఇప్పుడు హాస్పిటల్లో డాక్టర్ బయటికి వచ్చి, మిస్సెస్ షెన్ క్షమించండి, మేము మీ బేబీని కాపాడలేకపోయామని చెప్తాడు. మేడం పిచ్చిదానిలాగా ఏడుస్తూ, డాక్టర్, నా బేబీ కడుపులోనే బాగానే ఉంది కదా, ఒక్కసారి పడితే బేబీ ఎలా చనిపోతాడు, షెన్ నా బేబీని కాపాడు ప్లీజ్ అని అరుస్తుంది. డాక్టర్ సారీ చెప్తూ, మేము చేయగలిగింది ఏమీ లేదు, మీరు రెస్ట్ తీసుకోండి, మిస్టర్ షెన్ పేపర్ వర్క్ ఫినిష్ చేయడానికి నాతో రండి అని చెప్తాడు. హాస్పిటల్ రూమ్లో మేడం ఏడుస్తూ పడుకొని ఉంటుంది. జీను చేతిలో సూప్ గిన్నె పట్టుకుని లోపలికి వస్తుంది. అలా, మేడం మీకోసం గంజి తెచ్చాను, కూర్చోడానికి హెల్ప్ చేయమంటారా అని అడుగుతుంది. మేడం కోపంగా జీను చేతిని తోసేసి తన జుట్టు పట్టుకుని, నువ్వే నా బేబీని చంపేశావు, నాకు పిల్లులంటే భయమని తెలిసి కూడా కావాలనే పిల్లిని గదిలోకి వదిలేశావు, నా మిస్కారేజ్కి నువ్వే రీజన్, నిజం ఒప్పుకో అని పిచ్చిదానిలాగా అరుస్తూ ఉంటుంది. జీను చుట్టూ చూసి తలుపు వేసి ప్రశాంతంగా మేడం దగ్గరకు వస్తుంది. తన ఫేస్లో అమాయకత్వం మాయమైపోయి ఒక నకిలీ నవ్వు కనిపిస్తుంది. జీను వచ్చి, మేడం మీరింకా చాలా బలహీనంగా ఉన్నారు, ప్రశాంతంగా పడుకోండి. సరే, మీరు కనిపెట్టేశారు కాబట్టి నేను ఇంకా నటించాల్సిన అవసరం లేదు. అవును, ఆ పిల్లిని కావాలనే అక్కడ పెట్టింది నేనే అని షాకింగ్ నిజం చెప్తుంది. మేడం షాకింగ్గా, అంటే నిజంగానే నువ్వే చేసావా, అసలు ఎవరు నువ్వు, నన్నెందుకు నాశనం చేయాలని చూస్తున్నావు అని అరుస్తుంది. జీను నవ్వుతూ, మేడం నేను మిమ్మల్ని నాశనం చేయడానికి రాలేదు, మీకు హెల్ప్ చేయడానికే వచ్చానని అంటుంది. మేడం హెల్పా, నా బేబీని చంపేసి హెల్ప్ చేస్తున్నా అంటున్నావా అని అరుస్తూ ఉంటుంది. అంతలోనే అక్కడున్న సీనియర్ పని మనిషి ఆంట్ జాంగ్ ముందుకొచ్చి, మేడం జీనుని హెల్ప్ చేయమని అడిగింది నేనే, మిస్టర్ షెన్ మీ కడుపులోని బేబీకి DNA టెస్ట్ చేయించాలని చూస్తున్నట్టుగా నాకు తెలిసింది. జీను మీ పిన్ని పంపించిన అమ్మాయి కాబట్టి నమ్మి తనని షెన్ గారి మీద కన్నేసి ఉంచమని నేనే చెప్పానని వెనకేసుకొస్తుంది. జీను కంటిన్యూ చేస్తూ, అవును మేడం, ఆ రోజు నైట్ మీరు నిద్రపోయాక ఎవరో దొంగతనంగా మిస్టర్ షెన్ స్టడీ రూమ్లోకి వెళ్ళడం నేను చూశాను అని అంటుంది. మిస్టర్ షెన్ ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్తో మాట్లాడడం జీను చాటుగా వినేస్తుంది. ఇక షెన్ కోపంగా, నా వైఫ్ వేరే ఒకరితో తిరుగుతుంది, ఇదిగోండి తన ఫైల్, తన కడుపులోని బేబీకి అవసరమైన డాడీ ఎవరో కనిపెట్టండి, పక్కా ప్రూఫ్లు దొరికితే తన పరువు తీసి ఏమీ లేకుండా బయటికి గెంటేయొచ్చు, అప్పుడు ఈ షెన్ ఆస్తి మొత్తం నాదే అవుతుంది అని ప్లాన్ చేస్తాడు. జీను ఎప్పుడు మర్యాదగా కనిపించే మిస్టర్ షెన్ ఇంత నీచమైన ప్లాన్ వేస్తాడని నేను అస్సలు అనుకోలేదు మేడం, అందుకే మీకు హెల్ప్ చేయడానికి వచ్చాను అని అంటుంది. జీను మేడం దగ్గరకు వచ్చి, నిజానికి మీ బేబీకి ఏమీ కాలేదు మేడం, బేబీ సేఫ్గానే ఉంది, డాక్టర్స్తో మాట్లాడి బిడ్డ పోయినట్టుగా నాటకమాడాను అంతే. మిస్టర్ షెన్ దృష్టిలో మీరు బేబీని కోల్పోయారని నమ్మితే అతనికి మీ మీద ఉన్న పెద్ద వీక్నెస్ పోతుంది అని అంటుంది. మేడం నా బేబీ బతికే ఉందా, మరి నువ్వు నాకెందుకు హెల్ప్ చేస్తున్నావు, డబ్బు కోసమా, డబ్బు కోసం అయితే షెన్ని సెడ్యూస్ చేస్తే వచ్చేది కదా, నీ అసలు ఉద్దేశం ఏంటి అని అడుగుతుంది. జీను నవ్వుతూ, ఆయన వైఫీ అయ్యి ఉండి కూడా మిమ్మల్ని మోసం చేస్తున్నప్పుడు నేను అతన్ని ఎలా నమ్ముతాను మేడం, నేనంత పిచ్చిదాన్ని కాదు అని అంటుంది. అలాగే, కానీ మేడం ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది, ప్రెగ్నెంట్గా ఉన్న అమ్మాయి బ్లడ్ ద్వారా కూడా DNA టెస్ట్ చేయొచ్చని ఎవరో షెన్కి చెప్పారు. నేను ఇందాకొస్తుంటే షెన్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి వెళ్ళడం చూశాను. కొద్దిసేపటి క్రితం నర్స్ వచ్చి మీ బ్లడ్ తీసుకెళ్ళింది కదా, షెన్ ఆ బ్లడ్ని DNA టెస్ట్కి పంపి ఉంటాడు అని చెప్తుంది. మేడం భయంగా, వాట్, అతను నిజంగానే DNA టెస్ట్ చేయిస్తున్నాడా, ఒకవేళ ప్రూఫ్లు దొరికితే నా ప్లాన్ మొత్తం నాశనం అయిపోతుంది అని కంగారు పడుతుంది. జీను మేడం భుజాలు పట్టుకుని, మేడం ప్రశాంతంగా ఉండండి, మనం దీన్ని కూడా ఎదుర్కొందామని ధైర్యం చెప్తుంది. జీను మేడం చెవిలో, మేడం నేను మీకు హెల్ప్ చేయగలను, నా కజిన్ ఒకరు ఇక్కడే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, తను ప్రస్తుతం డ్యూటీలోనే ఉంది, తన ద్వారా రిపోర్ట్ని మార్చేద్దామని ఐడియా ఇస్తుంది. చెంగు జీను వైపు చూస్తూ, నాకు హెల్ప్ చేయడానికి నీకేం కావాలి అని అడుగుతుంది. జీను ఏమాత్రం తడబడకుండా 50 మిలియన్స్ కావాలి అని అడుగుతుంది. తను నీకేమైనా పిచ్చెక్కిందా, అంత డబ్బు అడుగుతున్నావని అరుస్తుంది. జీను మనసులో నవ్వుకుంటూ, కోరికలు ఉన్న వాళ్ళని లొంగ తీసుకోవడం సులభమే, నా అత్యాశని చూపిస్తేనే తను నన్ను పూర్తిగా నమ్ముతుంది అనుకుంటూ పైకి మాత్రం, నేను అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవడానికి డబ్బులు కావాలి మేడం, అందుకే అడుగుతున్నాను అని నమ్మేస్తుంది. తను ఆలోచించి, సరే
ముందుగా 1,000,000 ఇస్తాను. కానీ ఈ పని ఏమాత్రం పొరపాటు లేకుండా జరగాలి. తేడా వస్తే నా నాశనంతో పాటు నిన్ను కూడా అందులోకి లాగుతానని బెదిరిస్తుంది. కొద్దిసేపటికి ఫోరెన్సిక్ రిపోర్ట్ పట్టుకుని జీను బయటికి వస్తుంది. షెన్ను ఆ రిపోర్ట్ చూస్తూ ఉండగా చెంగు గది బయటికి వస్తుంది. షెన్ను ఎందుకు బయటకు వచ్చావని అడుగుతాడు. డాక్టర్ కాసేపు నడవమన్నారు. రిపోర్ట్లో ఏముంది అని అడుగుతుంది. షెన్ను అంతా నార్మల్గానే ఉంది, బ్లడ్ లేదని మాత్రమే వచ్చింది అని చెప్పి వెళ్ళి రెస్ట్ తీసుకొని పంపిస్తాడు. జీను తన కజిన్ హెల్ప్తో DNA రిపోర్ట్ని మార్చేసి షెన్ని పూర్తిగా బురిడి కొట్టిస్తుంది. చెంగు రూమ్లోకి వెళ్తూ జీనుతో, షెన్ నా మీద స్పై పెట్టాడు జీను, ఇప్పటి నుంచి నువ్వు తన ప్రతి అడుగు మీద కన్నేసి ఉంచు అని అంటుంది. జీను అమాయకంగా, మేడం నాకంత తెలివిలేదు, పనులన్నీ చాలా మెస్సీగా చేసేస్తాను అని నటిస్తుంది. జీను మనసులో చెంగ్ ఇచ్చిన హెయిర్ శాంపుల్ చూస్తూ, చెంగ్ నీ అంతట నువ్వే నా ఉచ్చులోకి వచ్చావని నవ్వుకుంటుంది. నైట్ ఇంట్లో కిచెన్లో జీను పిండి కలుపుతూ ఉండగా షెన్ అక్కడికి వస్తాడు. షెన్ ఏం చేస్తున్నావని అడుగుతాడు. మేడం నూడిల్స్ అడిగారు సార్, చేస్తున్నాను అని తనంటుంది. షెన్ తన వైపు చూస్తూ, నాకు కొంచెం ఉంచు, నీ అమాయకపు మొహం వెనుక పెద్ద చీటరుంది, ఆ పిల్లి నీదే కదా, కావాలని దాన్ని ఇంట్లోకి తీసుకొచ్చావు కదా అని అడుగుతాడు. జీను తన పిల్లికి తిండి పెడుతూ, నువ్వు ఇక్కడే దాక్కో, నేను పిలిచినప్పుడే బయటికి రా అని చెప్తున్న మాటలు షెన్ వినేస్తాడు. అలా షెన్ కోపంగా, నా వైఫ్కి మిస్క్యారేజ్ అవ్వడానికి నువ్వే రీజన్, నేను ఊరికే వదిలేస్తాననుకున్నావా అని అరుస్తాడు. జీను కళ్ళలో నీళ్లతో, అవును సార్, మేడం పడిపోవడానికి నేనే రీజన్, నన్ను కొట్టండి సార్, మేడం నాకు ఇచ్చిన పనిని సరిగ్గా చేయలేకపోయాను, ఆ పిల్లిని సీక్రెట్గా రూమ్లోనే ఉంచమని మేడం చెప్పారు, ఎవరికీ తెలియకూడదన్నారు, నా వల్ల గందరగోళం అయిపోయింది, అది బయటకు వచ్చేసింది అని కావాలనే చెంగ్ మీద నెట్టేస్తుంది. షెన్ షాక్ అవుతూ, పిల్లలంటే చచ్చే భయమున్న చెంగ్ నిన్ను పిల్లిని పెంచమని ఇచ్చిందా, ఎందుకు అని అడుగుతాడు. అలా షెన్ నవ్వుతూ జీను దగ్గరకు వచ్చి తన గడ్డాన్ని పట్టుకుంటాడు. ఇంకెంతకాలం ఈ డ్రామాస్ ఆడతావు జీను, నా దగ్గరికి రావడానికి ఎంతకైనా తెగించడం, ఇదంతా చెంగు మీద రివెంజ్ తీర్చుకోవడానికే కదా, మనిద్దరి టార్గెట్ ఒక్కటే అయినప్పుడు మనమిద్దరం ఒక డీల్ కుదుర్చుకుంటే ఎలా ఉంటుంది అని ఆఫర్ ఇస్తాడు. జీను తన అమాయకత్వాన్ని పక్కన పెట్టి తెలివైన చూపులతో డీల్ ఓకే అని అంటుంది. షెన్ ఆ DNA టెస్ట్ రిపోర్ట్లో తేడా ఉందని నాకు తెలుసు, నేను నీ రూమ్కి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటానని చెప్పి వెళ్తాడు. పని మనిషి జీనుతో, షెన్ ఇప్పటికే చెంగ్ మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు కదా, ఆ బేబీ అతనిది కాదని డైరెక్ట్గా చెప్పేయొచ్చు కదా అని అడుగుతుంది. జీను పని మనిషితో మాట్లాడుతూ ఉంటుంది. షెన్ లాంటి వాడికి డబ్బు కంటే అధికారమే ఇంపార్టెంట్, చెంగ్ ఎలాంటిదో అతని కళ్ళకి కట్టినట్టుగా చూపించాలి, అప్పుడే తనకి భయం పట్టుకుంటుంది. సరే వెళ్ళి చెంగ్ని ఇక్కడికి తీసుకునిరా, నాటకం స్టార్ట్ చేద్దామని అంటుంది. కాసేపటికి జీను తన రూమ్లో ఉండగా షెన్ లోపలికి వస్తాడు. జీను నటిస్తూ, సార్ ఏంటిది, నన్ను పనిష్ చేస్తానని చెప్పిన మాట మర్చిపోయారా, అయితే నన్ను కొట్టండి సార్ అని అంటుంది. షెన్ తనని దగ్గరికి తీసుకుంటూ, పాపం ఇంత అందమైన అమ్మాయిని నేనెలా కొట్టగలను చెప్పు అని అంటాడు. అప్పుడే పని మనిషితో కలిసి చెంగ్ అక్కడికి వస్తుంది. రూమ్లో షెన్ జీను కలిసి ఉండడం చూసి పిచ్చిదానిలాగా అరుస్తుంది. ఏం చేస్తున్నారు ఇక్కడ, షెన్ నేను హాస్పిటల్లో పడుకుని ఉంటే నువ్వు ఈ పని మనిషితో అక్రమ సంబంధం పెట్టుకున్నావా అని అరుస్తుంది. షెన్ కూల్గా, ఏం సంబంధం, ఊరికి ఏడిపిస్తున్నాను అంతే అని అంటాడు. చెంగు జీను మీదకి వచ్చి, నా బట్టలు వేసుకుని నా మొగుడినే సెడ్యూస్ చేస్తున్నావా, నీకెంత ధైర్యం అని కొట్టబోతుంది. షెన్ అడ్డుపడతాడు. నువ్వు దీన్ని వెనకేసుకొస్తున్నావంటే మీ మధ్య ఏదో ఉంది అని చెంగ్ అరుస్తుంది. షెన్ విసుగ్గా, నాకు పని మనిషితో సంబంధం ఏంటి, నీ పిచ్చి కాకపోతే అని అంటాడు. కానీ చెంగ్ జీనుని లాక్కుంటూ తన రూమ్కి తీసుకుని వెళ్తుంది. అలా చెంగ్ జీనుతో, జీను చాలా బాగా నటించావు, షెన్ పక్కనున్న ఆ దరిద్రురాలు ఎవరో కనిపెట్టడానికే నిన్ను అతని దగ్గరికి పంపించాను, ఏమైనా తెలిసిందా అని అడుగుతుంది. జీను, మేడం సార్ నాతో ఆడుకున్నారంతే, ఆయన మిమ్మల్ని లవ్ చేస్తున్నారు, వేరే ఏ అమ్మాయి నాకు కనిపించలేదు అని చెప్తుంది. చెంగు, నువ్వు పని మనిషివి మాత్రమే, అతను నిన్ను వాడుకుంటాడంతే, తొందరగా నాకు ప్రూఫ్లు తెచ్చివు అని అంటుంది. జీను కూడా అలాగే మేడం అని నటిస్తుంది. ఆ తర్వాత జీను షెన్ దగ్గరికి వెళ్ళి, సార్ చెంగు మిమ్మల్ని లవ్ చేస్తుంది, తనకి మీ మీద చాలా నమ్మకం ఉంది అని అంటుంది. షెన్ అవుతూ, చెంగు వేరే ఒకరితో తిరుగుతుంది, తన కడుపులోని బేబీ నాది కాదు, నాకు ఇన్ఫర్టిలిటీ ఉంది, హాస్పిటల్లో తనకి మిస్క్యారేజ్ అవ్వడం ఒక రకంగా మంచిదే అయింది, కానీ నాకు పక్కాగా ప్రూఫ్లు కావాలి,
ప్రూఫ్లు దొరికితే తనని ఏమీ లేకుండా రోడ్డు మీదకి గెంటేయొచ్చు. నువ్వు నాకు హెల్ప్ చేస్తే ఈ షెన్ ఇంటికి నువ్వే ఓనర్ అవుతావు అని పెద్ద ఆఫర్ ఇస్తాడు. జీను మనసులో చేప ఉచ్చులో పడింది. ఇంకొంచెం మెరై వెయ్యాలి అని అనుకుంటూ పైకి ఒప్పేసుకుంటుంది. జీను ఇక చెంగ్తో ఉంటుంది. అలా మేడం, సార్ కొత్త సెక్రటరీ జావో ఇరాన్ అనే అమ్మాయితో మాట్లాడుతున్నారు. తను అతన్ని డార్లింగ్ అని పిలిచింది. సార్ వెంటనే తన దగ్గరికి వెళ్ళిపోయారని నిప్పు పెడుతుంది. చెంగు కోపంగా, నా మొగుడికే ఎరవేస్తుందా, పద ఆ జావో ఇరాన్ సంగతి ఏంటో ఈ రోజే తేలుస్తానని జీనుని తీసుకొని షెన్ కార్పొరేషన్ ఆఫీస్కి బయలుదేరుతుంది. ఇక కంపెనీకి వెళ్ళగానే జావో ఇరాన్ ఎదురవుతుంది. చెంగ్, నువ్వేనా జావో ఇరాన్? నా మొగుడి సెక్రటరీ అయ్యుండి తనతోనే తిరుగుతున్నావా అని అరుస్తుంది. ఇరాన్ ఏమాత్రం భయపడకుండా, ఓ మీరా మిసెస్ షెన్, ప్రెసిడెంట్ షెన్ మీటింగ్లో ఉన్నారు, బయట వెయిట్ చేయండి అని పొగరుగా చెప్తుంది. చెంగు కోపంగా తన జుట్టు పట్టుకుని లాక్కుంటూ వాష్రూమ్లోకి తీసుకెళ్ళి లోపల లాక్ చేస్తుంది. కంపెనీ వాళ్ళంతా భయంతో, అయ్యో ఈరోజు కంపెనీ పెద్ద ఇన్వెస్టర్ జావో ఇరాన్ డాడీ మిస్టర్ జావో కంపెనీకి వస్తున్నారు, ఈ విషయాన్ని వెంటనే ప్రెసిడెంట్ షెన్కి చెప్పండి అని కంగారు పడుతూ ఉంటారు. వాష్రూమ్లో చెంగు ఇరాన్ని కొడుతూ బాగా బుల్లి చేస్తూ ఉంటుంది. నా మొగుడిని సెడ్యూస్ చేయడానికి ఎంత ధైర్యమని అరుస్తూ ఉంటుంది. ఇరాన్ దెబ్బలు తింటూనే నవ్వుతూ, నువ్వు అన్లౌడ్, అందుకే షెన్ నిన్ను ఒక కుక్కలాగా చూస్తున్నాడు, నీ ఆస్తంతా నాదే అవుతుంది అని రెచ్చగొడుతుంది. అంతలోనే వాష్రూమ్ తలుపులు తెరుచుకుంటాయి. బయట షెన్తో పాటు ఇన్వెస్టర్ మిస్టర్ జావో కూడా నిలబడి ఉంటారు. మిస్టర్ జావో తన కూతురి పరిస్థితిని చూసి కోపంగా, చెంగ్, నా కూతుర్ని ఇంటర్న్షిప్ కోసం పంపిస్తే ఇలా చేస్తారా? షెన్ ఏంటిది అని అరుస్తాడు. కోపంతో ఉన్న ఇన్వెస్టర్ మిస్టర్ జావో, నా కూతుర్ని ఇలా ఇన్సల్ట్ చేసిన తర్వాత మీ కంపెనీతో మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు. షెన్ కోపంగా చెంగు చెంప చెల్లుమనిపిస్తాడు. పిచ్చిదానా, నీకేమైనా బుర్ర ఉందా? ఆయన తియాంకి గ్రూపు చైర్మన్ జావో 300 మిలియన్స్ డీల్ సంతకం చేయడానికి రెడీగా ఉంటే నీ పిచ్చి వల్ల అంతా నాశనం అయిపోయింది అని అరుస్తాడు. చెంగు తన చెంపని పట్టుకుని, తను నన్ను రెచ్చగొట్టింది, దానికే నన్ను కొడతావా? నీకు నాకంటే ఆ డబ్బులే ఎక్కువైపోయాయా అని అరుస్తుంది. షెన్ చూస్తూ, అవును, నేనెందుకు నిన్ను పెళ్లి చేసుకున్నానో అందరికీ తెలుసు. ఇప్పుడు వెళ్ళి జావో ఫ్యామిలీకి సారీ చెప్పు, లేదంటే నీ బతుకు నరకం అవుతుంది అని బెదిరిస్తాడు. తను మాత్రం అది అస్సలు కుదరదు అని చెప్పి వెళ్ళిపోతుంది. జీను చాటుగా చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది. అలా తన మనసులో, చెంగ్, నీకు నరకం అనుభవించే టైం స్టార్ట్ అయింది అని అనుకుంటూ ఉంటుంది. షెన్ గాయపడిన జీను దగ్గరికి వెళ్ళగా జీను తనతో, సార్, నేను మీకు ముందే మెసేజ్ చేశాను, మీరు మీటింగ్లో ఉండి చూసుకోలేదేమో అని నమ్మిస్తుంది. షెన్ తనని నమ్మి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చెంగ్ ఇంటికొచ్చి జీను మీద విరుచుకుపడుతుంది. కంపెనీలో నన్ను ఎందుకు ఆపావు జీను? నువ్వు కూడా దాని వైపే ఉన్నావా ఏంటి అని అరుస్తుంది. జీను అమాయకంగా, లేదు మేడం, మీకే అనవసరమైన గొడవలొద్దని ఆపించాను అని అంటుంది. చెంగు పిచ్చిదాన్లాగా నవ్వుతూ, ఆ 300 కోట్ల డీల్ పోతే పోయింది, షెన్ ఆస్తి మొత్తం తొందరలోనే నా కొడుకు సొంతం కాబోతుంది. నా కొడుకు ఎక్కడున్నాడు? నన్ను నా కొడుకు దగ్గరికి తీసుకొని వెళ్ళు, రేపే అతన్ని ఓల్డ్ మాస్టర్ షెన్ దగ్గరికి తీసుకెళ్తాను అని అరుస్తుంది. జీను చెంగిని ఒక పాత ఇంటికి తీసుకుని వెళ్తుంది. ఆ ఇల్లు చూసి చెంగు మనసులో కోపంగా ఉంటుంది. జీను అది గమనించి, చెంగ్, నువ్వు ఇంకా మా ఇంటిని మర్చిపోలేదన్నమాట. నా అమ్మని చంపిన ప్లేస్లోనే నీ కొడుకుని దాచిపెట్టాను, నీకు ప్రతి రక్తం బొట్టుకు లెక్క చెల్లిస్తాను అని అనుకుంటుంది. చెంగ్ లోపలికొచ్చి జీను అమ్మని తన హస్బెండ్తో తను చేసిన రొమాన్స్ అంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక లోపలికి వెళ్ళగానే చిన్న పిల్లాడు నిద్రపోతూ ఉంటాడు. చెంగు ఆ పిల్లాడిని పట్టుకుని ఏడుస్తూ, నా బంగారం, రేపే నిన్ను మీ డాడీ దగ్గరికి తీసుకుని వెళ్తాను. ఓల్డ్ మాస్టర్ షెన్ కింద షెన్ మాత్రమే కాదు, నా కొడుకు కూడా వారసుడే. ఈ షెన్ సామ్రాజ్యం మొత్తం నీకే దక్కేలాగా చేస్తానని తన అసలు ప్లాన్ని బయటపెడుతుంది. అదంతా వింటున్న జీనుని షెన్ వచ్చి పట్టుకుంటాడు. తనకి చెంగు కొడుకు ఇక్కడే ఉన్నాడని తెలిసిపోతుంది. షెన్ కోపంగా జీను గొంతు పట్టుకుని, జీను, నీకు ఎంత ధైర్యం? నాకంటే ఎక్కువగా చెంగిని నమ్మి ఈ పిల్లోని నా దగ్గర దాచిపెట్టావా? నన్ను మోసం చేశావని అరుస్తాడు. జీను భయపడకుండా కూల్గా, నేను మిమ్మల్ని మోసం చేయలేదు సార్, నేను కావాలనే ఆ పిల్లోని ఇక్కడ దాచాను అని అంటుంది. షెన్ షాక్ అవుతూ, కావాలనే చేశావా? ఎందుకు అని అడుగుతాడు. జీను తెలివిగా, ఒకవేళ ఆ పిల్లాడి నిజం ఇప్పుడే బయటపడితే
చెంగు పిచ్చిదానిలాగా మన ఇద్దరి పైకి వస్తుంది. ఆ పిల్లాడి వల్ల తన వీక్నెస్ ఏంటో నాకు అర్థమైపోయింది. అందుకే ఆ పిల్లాన్ని ఇక్కడ దాచి తనని పూర్తిగా నమ్మించాను. ఈ షెన్ ఫ్యామిలీలో అసలైన అధికారం ఎవరి దగ్గర ఉందో నాకు తెలుసు సార్. నేను ఇదంతా మీ మేలు కోసమే చేశానని చెప్తుంది. షెన్ తన తెలివితేటలకి షాక్ అవుతూ, జీను, నేను నిన్ను తక్కువ అంచనా వేశాను. నువ్వు అనుకున్న దానికంటే చాలా తెలివైన దానివి అని మెచ్చుకుంటాడు. షెన్ మనసులో, చెంగ్, అందుకేనా మా డాడీ నన్ను బలవంతం చేసి నిన్ను పెళ్లి చేసుకోమన్నాడు? నన్ను పిచ్చోడిని చేద్దామనా? సరే, ఆస్తి నా చేతికి వచ్చే వరకునే నీ నాటకం ఆడతాను అని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ చెంగు తన రూమ్లో ఉన్న పియానోని చూపిస్తూ జీనుతో, జీను, నీ రెజ్యూమేలో పియానో వచ్చు అని రాసావు కదా, ఒకసారి ప్లే చేసి చూపిస్తావా అని అడుగుతుంది. జీను డౌట్ రాకుండా, నాకు కొంచెమే వచ్చు మేడం అంటూ మెఫిస్టో వాల్స్ట్ నంబర్ 1 ప్లే చేస్తుంది. తను వాయించే పద్ధతి, వేళ్ళు ఎత్తే స్టైల్ చూసి చెంగు షాక్ అవుతుంది. ఇక చెంగు తనని గమనిస్తూ, నువ్వు ఆర్ఫనేజ్లో నేర్చుకున్నానని చెప్పావు కదా, కానీ చిటికిన వేలు పైకి లేపి వాయించే అలవాటు సాధారణంగా చాలామందికి ఉండదు. నా పాత విద్యార్థి ఒక చిన్న పిల్ల కూడా ఇలాగే వాయించేది. నువ్వు ఎవరు జీను అని అడుగుతుంది. జీను భయపడకుండా, ఏంటి మేడం నాతో ఆడుకుంటున్నారా? నేను ఆర్ఫనేజ్లో పెరిగాను. అక్కడ కాంపిటీషన్స్ ఉన్నప్పుడు ప్రొఫెషనల్స్ వచ్చి నేర్పించేవాళ్ళు, అంతే అని నమ్మిస్తుంది. ఇక తను వెళ్తూ చిన్నప్పుడు జీను వేసిన డ్రాయింగ్ని నేలకేసి కొట్టి దాన్ని క్లీన్ చేయమని చెప్తుంది. జీను మనసులో, నువ్వు 20 ఏళ్ల వయసులో మా నాన్నని సెడ్యూస్ చేసి నా ఫ్యామిలీని నాశనం చేశావు. ఇప్పుడు నాకు 20 ఏళ్ళు వచ్చాయి. నీ ఫ్యామిలీ నాశనం చేసే వంతు నాది ఇప్పుడు అని అనుకుంటూ ఉంటుంది. పని మనిషి వచ్చి, మీకెందుకు మేడం ఈ పని? దానికి ఎంత పొగరుంటే మీ అమ్మని చంపిన ఇంట్లోనే ఫ్రీగా తిరుగుతుంది అని అంటుంది. దానికి జీను, అదంతా నేను చూసుకుంటానని అంటుంది. ఇక్కడ చెంగు తన కొడుకుని తీసుకుని ముసలి చైర్మన్ షెన్ దగ్గరికి వెళ్తుంది. తను నకిలీ ప్రేమని నటిస్తూ, చూసారా, ఈ పిల్లోడు మీ బ్లడ్, ఆస్తి మొత్తం వీటికే రాసివ్వండి అని ఒత్తిడి చేస్తూ ఉంటుంది. కానీ షెన్, ఆస్తి మొత్తం షెన్కే చెందుతుంది, వీడికి జస్ట్ బతుకు తెరువు చూపిస్తానంతే అని చెప్తాడు. చెంగు కోపంతో డాక్టర్తో మాట్లాడి దేబాంక్కి ఇస్తున్న స్లో పాయిజన్ డోస్ పెంచమని చెప్తుంది. అతనికి హార్ట్అటాక్ వచ్చినట్టుగా సృష్టించి చంపించాలని ప్లాన్ చేస్తుంది. ఇక తన కొడుక్కి ఆస్తి రావాలంటే షెన్ ఉండకూడదు అని ప్లాన్ వేస్తుంది. అలా తన ప్లాన్ ప్రకారం చెంగు షెన్ దగ్గరికి వెళ్ళి బాధగా నటిస్తూ, మన మధ్య దూరం తగ్గడానికి కొంచెం వైన్ తాగుదాం రా అని పిలుస్తుంది. అలాగే విషం కలిపిన వైన్ గ్లాస్ని తనకిస్తుంది. అప్పుడే జీను పరిగెత్తుకుంటూ వచ్చి, సార్ తాకకండి, ఆ వైన్లో విషం ఉంది అని అరుస్తుంది. కానీ చెంగు మాత్రం జీనుని కొడుతుంది. నీకు బుద్ధుందా, ఎప్పుడు రావాలో తెలీదా అంటూ, అలాగే నా మీద నింద వేస్తావా అని అరుస్తూ కూడా ఉంటుంది. షెన్ సైలెంట్గా చూస్తూ ఉంటాడు. అలా ముందుకొచ్చి, దీన్ని నువ్వు తాగొకసారి అని చెంగుకి ఇస్తాడు. చెంగు నటిస్తూ, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా అని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. షెన్ ఆ వైన్ని టెస్ట్ చేయించగా అందులో గుండె ఆగిపోయేలాగా చేసే దారుణమైన విషయం ఉందని తెలుస్తుంది. షెన్ కోపంగా ఉంటాడు. జీను నటిస్తూ, సార్ ఇదంతా నా వల్లే జరిగింది, నన్ను క్షమించండి అని షెన్ గుండెల్లో ప్లేస్ని సంపాదించుకుంటుంది. ఇక నెక్స్ట్ డే షెన్ వెంటనే తన డాడీ ఉన్న ఇంటికి వెళ్తాడు. అక్కడ చెంగు పక్షవాతంతో ఉన్న ముసలి షెన్ గొంతు పట్టుకుని బలవంతంగా ఆస్తి పేపర్స్ మీద సైన్ చేయించుకోవడానికి చూస్తూ ఉంటుంది. సైన్ చేయి, లేదంటే నీ కొడుకు షెన్ని, నా కొడుకుని కూడా చంపేసి నీ వంశాన్ని నాశనం చేస్తానని బెదిరిస్తూ సైన్ చేయించుకుంటుంది. ఆయన చనిపోతాడు. అప్పుడే షెన్ లోపలికొచ్చి చెంగుని దారుణంగా కొట్టి నేల మీద పడేస్తాడు. షెన్ కోపంగా, గార్డ్స్, ఈ రాక్షసిని పట్టుకుని బంధించండి, నా డాడీని చంపాలని చూసినందుకు దీనికి చావే పనిష్మెంట్ అని అరుస్తాడు. ఇక జీను చెంగుని ఒక రూమ్లో లాక్ చేసి ఉంటే అక్కడికి వెళ్తుంది. చెంగు జీను వైపు చూస్తూ, జీను, నువ్వు షెన్తో చేతులు కలిపి నన్నే చీట్ చేసావా? నీకు షెన్ వైఫ్గా సీటు దక్కుతుందనుకుంటున్నావా? నువ్వు అతని దగ్గర ఒక టాయ్ లాగా మాత్రమే ఉంటావని పిచ్చిదానిలాగా అరుస్తుంది. జీను కూల్గా చెంగ్ దగ్గరికి నడుచుకుంటూ వచ్చి తన చెవిలో, చెంగ్, మగవాళ్ళు మన ఎదుగుదలకి జస్ట్ మెట్లు మాత్రమేనని నువ్వే కదా నాకు నేర్పించావు. నిన్ను నాశనం చేయడానికి ఆ మెట్టుని కాసేపు నేను వాడుకుంటే తప్పేంటి అని అంటుంది. ఇక మనసులో, నా తల్లి ప్రాణాలు తీసి నా తమ్ముని చంపేసి నా కుటుంబాన్ని నాశనం చేసిన నీ మీద ఇది నా అసలైన రివెంజ్ అని అనుకుంటూ ఉంటుంది.
చెంగు షాక్తో జీను వైపు చూస్తూ ఉంటుంది. జీను చెంగు ముందు నటిస్తూ ఏడుస్తుంది. మేడం, నన్ను క్షమించండి. నేను ప్రెసిడెంట్ షెన్ను ప్రేమలో పడిపోయాను. మీరిక్కడుంటే నేను అతనితో ఉండలేను. ప్లీజ్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని బతిమాలుతుంది. చెంగు మనసులో దీని మాటలు విని నేను ఆస్తి పేపర్స్తో పారిపోతే షెన్ను గ్రూప్ మొత్తం నా కొడుకే సొంతమవుతుంది కదా అని సంబరపడుతూ ఆస్తి పేపర్స్ ఉన్న బ్యాగ్ తీసుకొని అక్కడి నుంచి పారిపోతుంది. చెంగు తన నమ్మకమైన పని మనిషి ఆంటీ జాంగ్ ఇంటికి వెళ్తుంది. ఆంటీ జాంగ్ ఇచ్చిన సూపు తాగుతుంది. ఆ సూప్లో జీను కలిపిన మత్తు మందు వల్ల చెంగుకి మైకం కమ్మి జీను చనిపోయిన అమ్మ ప్రేతాత్మగా కనిపిస్తుంది. భయంతో పిచ్చిదానిలాగా మారిన చెంగు తన నోటితోనే నిజాలన్నీ కక్కేస్తుంది. 20 ఏళ్ల క్రితం నిన్ను బిల్డింగ్ పైనుంచి తోసి చంపేసింది నేనే. నీ కొడుకు చనిపోయాడని చెప్పింది కూడా నేనే. నీ హస్బెండ్ ఆస్తి మొత్తం నా పేరు మీద రాపిచ్చుకుని అప్పుల వాళ్ళతో అతన్ని దారుణంగా చంపించింది కూడా నేనే. వాళ్ళంతా చావాల్సిందే అని అరుస్తుంది. తన పాపాలన్నీ కెమెరాలో రికార్డ్ అయిపోతాయి. ఇక నెక్స్ట్ రోజు షెన్ గ్రూపు బోర్డ్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఓల్డ్ మాస్టర్ చనిపోయారు కాబట్టి నెక్స్ట్ చైర్మన్ ఎవరు అని డిస్కస్ చేస్తూ ఉంటారు. కొందరు షెన్ అంటే, ఇంకొందరు అతను అడాప్టెడ్ కదా, ఎలా చైర్మన్ అవుతాడు అని అపోజ్ చేస్తూ ఉంటారు. అప్పుడే చెంగు పిచ్చిదానిలాగా లోపలికి వస్తుంది. షెన్, నువ్వు జస్ట్ పెంచుకున్న కొడుకువి. ఈ కంపెనీకి అసలైన వారసుడు నా కొడుకు, చూసుకోండి. ఇవి పాత చైర్మన్ షెన్ గారు సైన్ చేసిన ఆస్తి పత్రాలు అని షేర్ హోల్డర్స్కి చూపిస్తుంది. కొంతమంది స్వార్థపరులైన షేర్ హోల్డర్స్ తనకి మద్దతు ఇస్తారు. చెంగు జీను వైపు చూస్తూ, నువ్వు షెన్ పక్కన ఎన్ని వేషాలు వేసినా ఈ ఇంటికి మహారాణిని నేనే అని విర్రవీగుతూ ఉంటుంది. అప్పుడు జీను నవ్వుతూ, నువ్వు తెచ్చిన పేపర్స్ ఫేక్వి అని అంటుంది. కానీ తను నమ్మదు. షెన్ కూడా సీట్ నుంచి లేచి నవ్వుతాడు. అలా చెంగు, నువ్వు తెచ్చిన పేపర్స్ ఫేక్, అంతేకాదు నాతో చేతులు కలిపిన జీను నీ నిజ స్వరూపాన్ని కంపెనీలో నీకు మద్దతు ఇస్తున్న ద్రోహుల్ని బయట పెట్టడానికే నా దగ్గరికి వచ్చింది అని అంటాడు. చెంగు షాక్ అవుతూ, జీను, నువ్వు నన్ను మోసం చేశావా? నేను నిన్ను బిల్డింగ్ పైనుంచి తోసేసినా నువ్వు ఎలా బతికావో అని అరుస్తుంది. జీను కోపంగా తను మాట్లాడిన మాటలన్నీ కూడా తనకే వినిపిస్తుంది. అలా తను అరుస్తూ ఉంటుంది. అది నేను కాదు అంటూ జీను కోపంగా, నన్ను కాదు చెంగ్, 20 ఏళ్ల క్రితం నువ్వు తోసేసింది మా అమ్మని. నేను నా లిన్ ఫ్యామిలీ కూతుర్ని. నీ పాపాలన్నీ పండిపోయాయి. నిన్ను నరకానికి పంపించడానికే నేను మీ లైఫ్లోకి వచ్చాను అని తన అసలు ఐడెంటిటీని బయటపెడుతుంది. చెంగ్ ఇంకా తగ్గక, ఏదైతే ఏంటి, నా కొడుకు ఈ కంపెనీకి వారసుడు అని అరుస్తుంది. అప్పుడు జీను నవ్వుతూ, నీ కొడుకా? నువ్వు ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న పిల్లోడు ఒక ఆర్ఫనేజ్ నుంచి నేను తెచ్చి నీ చేతిలో పెట్టిన ఆర్ఫన్. నీ అసలైన కొడుకు ఎప్పుడో చనిపోయాడు అని అసలు నిజం బయటపెడుతుంది. తన కడుపున పుట్టిన బిడ్డ చనిపోయాడని ఇన్నాళ్ళు ఒక అనాథ పిల్లోడిని పట్టుకుని ఆస్తి కోసం పాకులాడుతున్నానని తెలుసుకున్న చెంగు గుండె పగిలి పిచ్చిదైపోతుంది. నా బేబీ, నా బేబీ అని అరుస్తూ కిటికీ వైపుగా పరిగెడుతుంది. పోలీసులు వచ్చి, చెంగు గారు, మీ మీద మర్డర్ ఇంకా చీటింగ్ కేసులు నమోదయ్యాయి, నడవండి పోలీస్ స్టేషన్ కానీ అరెస్ట్ చేయడానికి వస్తూ ఉంటారు. చెంగు భయంతో వెనక్కి జరిగి ఆఫీస్ బిల్డింగ్ కిటికీలో నుంచి కిందికి దూకేస్తుంది. కానీ చెంగు అంత ఎత్తైన బిల్డింగ్ పైనుంచి కింద పడినా చావు తప్పి పక్షవాతం వచ్చి హాస్పిటల్ బెడ్ మీద కదలలేని స్థితిలో పడి ఉంటుంది. జీను హాస్పిటల్కి వెళ్తుంది. కదలలేని పరిస్థితిలో ఉన్న చెంగుని చూసి, చెంగ్ టీచర్, ప్రతి మనిషి తాను చేసిన పాపానికి ఇక్కడే అనుభవించాలి అని అంటుంది. అప్పుడే షెన్ కూడా వచ్చి తనని చూడ్డానికి ఎందుకు వచ్చావు, తనకి అంత అర్హత లేదు అని తనని తీసుకొని వెళ్ళిపోతాడు. నా అమ్మ ఆత్మకి ఈరోజు శాంతి దొరికింది అని జీను అక్కడి నుంచి వచ్చేస్తుంది. అది చూసిన చెంగు గుండె ఆగి చనిపోతుంది. ఇక జీను తన తల్లి సమాధి దగ్గరికి వస్తుంది. అమ్మ, నీ చావుకి కారణమైన వాళ్ళందరినీ శిక్షించాను, నీ పగ తీరింది అని మనసులో అనుకుంటుంది. షెన్ తన దగ్గరికి వచ్చి, ఇప్పుడు నువ్వు నా వైఫ్ ప్లేస్లో ఉన్నావు, నీకు ఏం కావాలన్నా నేను చేస్తానని ఆఫర్ ఇస్తాడు. కానీ జీను తన వైపు విసుగ్గా చూస్తూ, ఆస్తి అధికారాల వెనకపడే మగవాళ్ళంటే నాకు చాలా చిరాకు. ఇక మీద నేను ఎవరి కోసం కాకుండా నా కోసం నేను మాత్రమే ఉంటాను అని గర్వంగా చెప్తుంది. అలా అక్కడి నుంచి వెళ్ళిపోతూ, అమ్మ, ఈ లైఫ్లో నీ కోసం ఏమైనా చేస్తాను, నా కోసం నేను నిలబడతాను అని అనుకుంటూ ఉంటుంది. అలా తనని ఫ్రీజ్ చేస్తూ ఈ డ్రామా ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి డ్రామా. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పేయండి. చూసేసి వెళ్ళిపోకుండా కుదిరితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.